హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరో 30 గ్రామ్స్ ప్రోటీన్ మీల్తో మీ ముందుకు వచ్చాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే చాలామంది మన ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే మరిన్ని వీడియోలు చేస్తాను. అలాగే మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను క్లారిఫై చేస్తాను. ఈరోజు 30 గ్రామ్స్ ప్రోటీన్ మీల్ వచ్చేసి మల్టీగ్రెయిన్ సలాడ్. ఇది ప్రీ వర్కౌట్ తీసుకోవచ్చు, పోస్ట్ వర్కౌట్ అనేది తీసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్. అలాగే ఈ మీల్ని మార్నింగ్ లేదా మిడ్ డే ఆర్ ఆఫ్టర్నూన్ ఈ 3 టైమ్స్లోనే తీసుకోవాలి. ఈ మీల్ నైట్ తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవడమే కాకుండా డైజెషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్లే దీన్ని నైట్ టైం అవాయిడ్ చేయాలి. ఇందులో కార్బ్స్, ప్రోటీన్, క్యాలరీస్, గుడ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ ఇవి చాలా మంచి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అనేవి ఈ మల్టీగ్రెయిన్ సలాడ్లో ఉన్నాయి. ఓల్డ్ జనరేషన్ నుంచి కూడా ఈ మల్టీగ్రెయిన్స్ని యూజ్ చేస్తూ వస్తున్నారు. మధ్యలో డ్రాప్ అయినప్పటికీ ఇప్పుడు చాలా అవేర్నెస్ అనేది ఈ మల్టీగ్రెయిన్స్ మీద వచ్చింది. దీనివల్ల గుడ్ హెల్త్ అనేది పబ్లిక్ తెలుసుకోగలిగారు. అప్పటి బాడీ బిల్డర్స్ కానీ వస్తాదులు అంటే కుస్తీ వస్తాదులు కానీ ఈ మల్టీగ్రెయిన్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. వీటిని నెంబర్ ఆఫ్ టైప్స్లో తీసుకోవచ్చు. స్ప్రౌట్స్గా తీసుకోవచ్చు, అలాగే సలాడ్గా తీసుకోవచ్చు, అండ్ దోశల్లాగా కూడా మనం వీటిని మేక్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్రెయిన్స్ అనేవి మజిల్ బిల్డింగ్కి అండ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ గ్రెయిన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అలాగే వెయిట్ లాస్లో కూడా ఈ గ్రెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మల్టీగ్రెయిన్స్ని తీసుకుని మనం జిమ్ కానీ చేయగలిగితే వెయిట్స్ని లిఫ్ట్ చేసి అవతల పడేయచ్చు. అంత స్టామినా వస్తుంది ఈ మల్టీగ్రెయిన్స్ వల్ల. సో ఈ మీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. లెట్స్ వాచ్. ఈ మల్టీగ్రెయిన్ సలాడ్లో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రాజ్మా, కాబూలీ చనా, బ్లాక్ చనా అంటే బ్రౌన్ శనగలు అనమాట, గ్రీన్ మూంగ్ అంటే పెసలు, అలాగే పీనట్ పల్లీలు అనమాట. ఈ 5 ఇంగ్రీడియంట్స్ ని ప్రతిదీ 25 గ్రామ్స్ కాడికి మనం వెయింగ్ మిషన్ మీద వెయిట్ చేసుకుని 25 గ్రామ్స్ కాడికి మనం వేసుకోవాలన్నమాట. ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ లో 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, క్యాలరీస్ వచ్చేసి 444, కార్బ్స్ వచ్చేసి 65.66 గ్రామ్స్, ఫ్యాట్ వచ్చేసి 15.8 గ్రామ్స్ అనమాట. ఈ టోటల్ 125 గ్రామ్స్ మల్టీగ్రెయిన్స్ని ఒక బౌల్లో వేసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసి మినిమం 6 అవర్స్ మనం సోక్ చేసుకోవాలి. అంటే మనం నానబెట్టాలి అనమాట. ఆల్రెడీ గ్రెయిన్స్ అనేవి నానబెట్టడం అయిపోయింది 6 అవర్స్. ఇప్పుడు దీన్ని స్టవ్ని వెలిగిద్దాం. ఇది బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. తగినంత సాల్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సలాడ్లోకి ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకుని హాఫ్ పీస్ తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ చిన్న పీసులుగా కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటోని కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్ హాఫ్ సరిపోతుంది. టమాటో అయితే ఒక మీడియంది ఒక ఫుల్ టమాటా తీసుకోండి. ఈ బాయిల్ చేసేసిన తర్వాత వీటిని వాటర్ని ఫిల్టర్ చేసేసి ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. టమాటోస్ని అండ్ ఆనియన్స్ని మరియు కొత్తిమీరని కూడా ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా ఒక చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మల్టీగ్రెయిన్ సలాడ్ ఈజ్ రెడీ. This is the 30 grams of multigrain salad.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.